Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనలు గ్రంథము 72వ అధ్యాయం 18వ వచనం. He alone doesn't wonders. The book of Psalms chapter 72 verses 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అదేమిటి అంటే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఈ సృష్టికి అధిపతి అయి ఉన్నాడు. మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులు, విపత్తులు, మన జీవితాలలో కూడా ఎలాంటి కార్యములు జరగడం లేదని, మాకు మంచి జరగడం లేదు, మా జీవితాలలో వెలుగు లేదు, ఇంకెంతకాలం ఈ చీకటి జీవితాలలో జీవించాలని కృంగిపోతున్న వారందరి పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములను జరిగించువాడు. ఈ సృష్టిలో కొందరైతే విగ్రహాలను పూజించడం, వాటిని మొక్కడం వంటివి చేస్తారు. కానీ అవి వ్యర్థమే. అవి దేవుని దృష్టికి పాపములై ఉన్నవి. కాబట్టి నిజమైన దేవుడను మనం నమ్మాలి. మనకు దేవుడు ఒక్కడే. దేవుడు అనేక సందర్భాలలో నీతో, నాతో, మనందరితో మాట్లాడుతాడు. వాక్యము ద్వారానో, దైవజనుల ద్వారానో, దర్శనముల ద్వారానో, వాక్యము ద్వారానో నీతో, నాతో స్పష్టంగా మాట్లాడుతాడు. కానీ మనం వాటిని గ్రహించాలి. అట్టి జ్ఞానమును మనమందరమును పొందుకోవాలి. జ్ఞానమును కొరకు దేవుడిని ప్రార్థించాలి. దేవుడు జ్ఞానమును ఇస్తాడండి. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నీ జీవితంలో ఎలాంటి మేలు జరగడం లేదని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా అయినప్పటికీ వాటిని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. దేవుడిని విశ్వసించాలి. దేవునిని మాత్రమే నమ్మాలి. దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఎన్నో అద్భుతమైన కార్యములను జరిగించి నీకు, నాకు సంతోషమును దయచేస్తాడు. కాబట్టి నీవు, నేను, మనమందరమును దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. కృపామయుడా, దయామయుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనములు. ప్రభువా, ఈ సృష్టిలో నీవు ఎన్నో అద్భుతమైన కార్యములను, ఎందరి జీవితాలలో నీవు ఆశ్చర్య కార్యములను నీవు జరిగించావు. వాటిని బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ఎందరైతే విన్నారో వారందరి జీవితాలలోనూ నీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యములను, మేలులను, సంతోషాలను అట్టి వారందరికీ దయచేయండి. ప్రభువా, నిన్ను నమ్ముకునే వారుగాను, నీ యందు విశ్వసించే వారుగాను జీవించే ధన్యతను అందరి జీవితాలలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.